హలో వ్యూవర్స్, ఈరోజు స్పెషల్ టమాటా పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ముందుగా ఒక 250 గ్రామ్స్ కందిపప్పు, ఒక 100 గ్రామ్స్ పెసరపప్పుని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి. ఈ వేయించుకున్న కందిపప్పు, పెసరపప్పుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి ఇందులో ఒక 5-6 పెద్ద టమాటా ముక్కలు, అలాగే ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత మూసేసుకొనేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని దించుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్స్ వచ్చిన తర్వాత ఈ పప్పులు అలాంటివి చాలా ఈజీగా అయిపోతున్నాయి కదండి. మన పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒక 10-15 నిమిషాల్లో పప్పు ఐటమ్స్ అన్నీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ టమాటా పప్పులో తగినంత ఉప్పు వేసుకొని ముద్దకంతో చక్కగా మెదుపుకోవాలి. అదేవిధంగా ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును కూడా వేసుకొని చక్కగా మెదుపుకోవాలి. పప్పు అయితే మెదిగిపోయిందండి. ఇందులో చింతపండు గుజ్జు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే పప్పుకి పోపు పెట్టేసుకుందాం. ఒక కట్ చేసిన ఆనియన్ పీసెస్, గుప్పెడి కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి, కొంచెం ఇంగువ. పోపు కోసం ఒక బాణలీలో ఒక 3 స్పూన్ల నూనె, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, అలాగే ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, అలాగే ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి వేస్తే పప్పు అరోమా చాలా బాగుంటుందండి. అవి వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకొని ఇందులో ఒక కట్ చేసిన ఆనియన్ పీసెస్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా టోస్ట్ చేయండి. పోపు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగు రానిచ్చి దించేసుకోవడమేనండి. టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనం పప్పులు ఆల్రెడీ వేయించాం కాబట్టి ఆ అరోమా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ట్రై చేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.